ఆయన ఎలా ఉన్నారు? నా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళు రిపీటెడ్లీ మాకు కూడా గెస్ట్ పేపర్ చెప్పండి అని అడుగుతున్నారు. కానీ ఇప్పుడు దాకా అయితే కనుక ఫస్ట్ ఇయర్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు దాకా మీకు అందేదని కుదరలేదు. ఇక్కడ నుంచి వచ్చేటప్పటికల్లా సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించిన గెస్ట్ పేపర్స్లో మెయిన్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు డిస్కస్ చేసుకుంటూ వెళ్తాను. క్లాసెస్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ప్రాబ్లమ్స్ ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశామో వాటిల్ని అదే టెక్స్ట్ బుక్ ప్యాటర్న్లో రివైజ్ చేసుకోండి. దెన్ ఓన్లీ రేపొద్దున మీకు మంచి మార్క్స్ని గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, చాలా మంది అడుగుతున్నారు, సార్ ఇంతకుముందు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి బెటర్మెంట్ ఆప్షన్ లేదు కదా, ఈ సంవత్సరం ఎందుకు ఇచ్చారు? దానికి మెయిన్ రీజన్ వచ్చేటప్పటికల్లా ఈ సంవత్సరం నుంచి మీకు ఎవరైతే లేటెస్ట్గా సెకండ్ ఇయర్లోకి వస్తున్నారో, ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సిలబస్ మారింది, అది అందరికీ తెలుసు, ఎన్సీఆర్టీ ప్యాటర్న్. సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా ఈ సంవత్సరం నుంచి కంప్లీట్లీ ఎన్సీఆర్టీ ప్యాటర్న్లోనే సిలబస్ అండ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరెవరైతే స్టూడెంట్స్ ఓల్డ్ సిలబస్లో ఆల్రెడీ ఈ సంవత్సరంతో మీకు సిలబస్ కంప్లీషన్ అయిపోతుందో వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇవ్వాలి. రెండోది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంవత్సరం మీరు పేపర్ని క్లియర్ చేసుకోవాలి. లేకపోతే కనుక నెక్స్ట్ ఇయర్ సిలబస్ మారిపోతుంది, ప్యాటర్న్ మారిపోతుంది. కాబట్టి మళ్ళీ కొత్త ప్యాటర్న్లో కొత్త సిలబస్లో రివైజ్ చేసి సెకండ్ ఇయర్ పేపర్ని కంప్లీట్ చేసుకోవడం కష్టం అవుతుంది. మీకు ఆ ప్రాబ్లం రాకూడదు అనుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్కి ఏ సబ్జెక్టు కూడా మిగలకూడదు. ఫస్ట్ వన్. అండ్ మార్క్స్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి బెటర్మెంట్ ఆప్షన్ కనుక కట్టినట్టయితే మీకు మార్క్స్ పెరగడం కూడా ఈ సంవత్సరమే జరగాలి, లేకపోతే మీకు నెక్స్ట్ ఇయర్ ఆ ఆప్షన్ని కోల్పోతారు. కాబట్టి ఈ రెండు పాయింట్స్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ మెయిన్ ఇవాళ 2వీకి సంబంధించి మెయిన్ క్వశ్చన్స్ అన్నీ కూడా దట్ ఈస్ మీకు రాసేటప్పుడు ఆల్రెడీ చెప్పాను చూడండి, ఇట్ ఈస్ పార్ట్ 1 సిరీస్ ఆఫ్ క్లాసెస్ని దీనిలో కండక్ట్ చేస్తాం. దానిలో ఫస్ట్ది పార్ట్ 1 కనుక తీసుకున్నట్టయితే ఏ స్టూడెంట్స్ అయితే ఈ సంవత్సరం బెటర్మెంట్ లేదా సప్లిమెంటరీ రాస్తున్నారో వాళ్ళకి అట్లీస్ట్ 60 మార్క్స్ పెరిగే విధంగా దీనిలో క్వశ్చన్స్ వాటి యొక్క డిస్కషన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి క్లాసెస్ని జాగ్రత్తగా రివైజ్ చేసుకుంటూ వెళ్ళండి. క్లియరా? ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, అబ్టైన్ ద పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. దట్ ఈస్ సర్కిల్ ఇన్ ద జనరల్ ఫామ్ ఇచ్చేసాడు, దట్ ఈస్ పాయింట్ సర్కిల్ ఇచ్చేసాడు, దాన్ని పారామెట్రిక్ ఫామ్ లో రాయాలి. ఓకేనా? సో పారామెట్రిక్ ఫామ్ ఆఫ్ ఏ సర్కిల్ రాయడానికి ఫార్ములా ఏంటి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా, వై ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ ఆర్ సైన్ థీటా. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వేర్ హెచ్ కామా కే వచ్చేటప్పటికల్లా నువ్వు తీసుకున్న లేదా నీకు ఇచ్చిన సర్కిల్ యొక్క సెంటర్, వేరాజ్ ఆర్ వచ్చేటప్పటికల్లా దాని యొక్క రేడియస్. సో ఇక్కడ చూస్తేనే మీకు పాయింట్ అర్థమైపోతుంది, అవునా? ముందు ఇచ్చిన సర్కిల్ దగ్గర నుంచి దాని యొక్క సెంటర్ని రేడియస్ని ఫైండ్ అవుట్ చేయాలి, అప్పుడు మనం పారామెట్రిక్ ఫామ్ని రాయగలము అని. కాకపోతే ఇచ్చిన సర్కిల్ స్టాండర్డ్ ఈక్వేషన్లో లేదు, బికాస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ 1 ఉండాలి, కానీ ఇక్కడ 4 ఉంది. ముందు బోత్ సైడ్స్ 4తో డివైడ్ చేసేసి ఈక్వేషన్ని స్టాండర్డ్ ఫామ్లోకి మార్చండి. కాబట్టి బోత్ సైడ్స్ డివైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 9/4, దట్ ఈస్ ఈక్వల్ టు ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 3/2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు, అవునా? దీన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్, సెంటర్ హెచ్ కామా కే ఇస్ ఈక్వల్ టు 0,0, రేడియస్ ఇస్ ఈక్వల్ టు 3/2 అవుతుంది. ఇవి కనుక స్టూడెంట్ ఫైండ్ అవుట్ చేయడం వచ్చిందంటే జస్ట్ తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే పారామెట్రిక్ ఫామ్ వచ్చేస్తుంది. దేర్ ఫోర్ పారామెట్రిక్ ఫామ్ వచ్చేటప్పటికల్లా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు హెచ్ 0 ప్లస్ 3/2 ఇంటూ కాస్ థీటా. మీకు ఇక్కడ కాస్ థీటా వాల్యూ దట్ ఈస్ థీటాని మెన్షన్ చేయలేదు కాబట్టి దాన్ని రాయలేము. సో 0 ప్లస్ దిస్ వన్ ఈజ్ నథింగ్ బట్ 3/2 కాస్ థీటా. Whereas y ఇచ్చేటప్పటికల్లా 0 ప్లస్ ఆర్ 3/2 sin theta, that is nothing but 3/2 sin theta will be the required parametric equations of the circle, and hence రిజల్ట్ వచ్చిన దాన్ని క్లియర్గా మెన్షన్ చేయండి. దీనికి పడే ఫుల్ మార్క్స్ దానికి పడిపోతాయి. పారామెట్రిక్ ఫామ్ ఎలా రాయాలో అర్థమైందా? సో పారామెట్రిక్ ఫామ్ రాయాలి అంటే ముందు ఇచ్చిన సర్కిల్ స్టాండర్డ్ ఫామ్లో ఉందా లేదా చూసుకోవాలి. వన్స్ స్టాండర్డ్ ఫామ్లో ఉన్నట్టయితే ముందు దాని నుంచి రేడియస్ నేను సెంటర్ని ఫైండ్ అవుట్ చేసి సెంటర్ని హెచ్ కామాకే రేడియస్ని ఆర్ అనుకుంటే యూ కెన్ ఈజీలీ రైట్ ఇట్స్ పారామెట్రిక్ ఫామ్ని ఈజీగా రాసేయచ్చు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రేడియల్ యాక్సిస్ ఆఫ్ 2 సర్కిల్స్. సో ఇక్కడ కూడా అంతే, 2 సర్కిల్స్ యొక్క రేడియల్ యాక్సిస్ అంటే ఏంటంటే 2 సర్కిల్స్
ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఇలా తీసుకుంటే ఇది ఫస్ట్ దాని యొక్క సెంటర్, ఇది సెకండ్ దాని యొక్క సెంటర్ అనుకుంటే రెండు సెంటర్స్ దగ్గర నుంచి పర్పెండిక్యులర్లీ ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండే యాక్సిస్, దట్ ఈస్ లైన్ ని మనం రేడియల్ యాక్సిస్ అంటారు. నో రేడియల్ యాక్సిస్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీకు ఇచ్చిన రెండు ఈక్వేషన్స్ ఆఫ్ ద సర్కిల్స్ కూడా స్టాండర్డ్ ఫామ్ లో ఉండాలి. దట్ ఈస్ x² + y² + 2gx + 2fy + c = 0. ఇలా స్టాండర్డ్ ఫామ్ లో ఉంటేనే అప్పుడు ఫస్ట్ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ని s = 0, సెకండ్ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ని s' = 0 అనుకుంటే s లో నుంచి s' ని సబ్ట్రాక్ట్ చేయండి, నీకు వచ్చేదే కరస్పాండింగ్ రేడియల్ యాక్సిస్ అవుతుంది. ఆ రేడియల్ యాక్సిస్ ఎప్పుడు కూడా నీకు స్టాండర్డ్ ఫామ్ లో lx + my + n = 0 ఫామ్ లో రాయాలి. బికాస్ స్టాండర్డ్ ఫామ్ లో నీకు x² y² ఒకదాంతో ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. హెన్స్ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ద ఈక్వేషన్ లో నీకు సర్కిల్ వస్తుంది. అలా రాకపోతే గనక నువ్వు ఎక్కడో తప్పు చేస్తుంటావు, దాన్ని జాగ్రత్తగా రివైజ్ చేసుకో. క్లియరా? కాబట్టి ముందు ఫస్ట్ సర్కిల్ x² + y² - 3x - 4y + 5 = 0 స్టాండర్డ్ ఫామ్ లోనే ఉంది. వేరే సెకండ్ సర్కిల్ నీకు స్టాండర్డ్ ఫామ్ లో లేదు, బయట 3 ఉంది చూడండి, అవునా? కానీ కోఎఫిషియంట్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. ముందు ఈక్వేషన్ మొత్తాన్ని 3 తో డివైడ్ చేసేయండి. దేర్ఫోర్ x² + y² - 7/3x + 8/3y - 11/3 = 0. సరిపోయిందా? ఇప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ సర్కిల్ నుంచి సెకండ్ సర్కిల్ ని సబ్ట్రాక్ట్ చేయండి, s - s'. x² y² క్యాన్సిల్ అయిపోతాయి. కరస్పాండింగ్లీ టర్మ్ తీస్తే -3x + 7/3 × x - 4y - 8/3 × y. ఎందుకు? దీనికి సైన్లు మారుతాయి సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు, జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి, ఓకేనా? +5 + 11/3 = 0. కొన్నిటికి డినామినేటర్లో 3 ఉంది కాబట్టి ఈక్వేషన్ మొత్తాన్ని 3తో మల్టిప్లై చేసేయండి. దేర్ఫోర్ -9x + 7x - 12y - 8y + 15 + 11 = 0. ఓవరాల్ గా 3 క్యాన్సిలేషన్ అయిపోయింది. సో -2x ఇది వచ్చేటప్పటికల్లా -20y + 26 = 0. ఈక్వేషన్ మొత్తంలో -2 ని డివైడ్ చేయొచ్చు. దేర్ఫోర్ x + 10y - 13 = 0 will be the corresponding radial axis of the given pair of circles. ప్రాసెస్ అర్థమైందా? సో రేడియల్ యాక్సిస్ ఫినామినా చాలా సింపుల్. కాకపోతే రేడియల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సర్కిల్ని ఒక సర్కిల్లో నుంచి రెండో సర్కిల్ని సబ్ట్రాక్ట్ చేయాలి అంటే x² టర్ము y² టర్ము క్యాన్సిల్ అవ్వాలి. అవి క్యాన్సిల్ అప్పుడు అవుతాయి వాటి యొక్క కోఎఫిషియంట్ సమానంగా ఉన్నప్పుడు. కాబట్టి ముందు అవి స్టాండర్డ్ ఫామ్ లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఒకవేళ స్టాండర్డ్ ఫామ్ లో లేకపోతే ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్ లోకి మార్చి దెన్ సబ్ట్రాక్షన్ చేయండి, నీకు కరస్పాండింగ్లీ దీని నుంచి రేడియల్ యాక్సిస్ వచ్చేస్తుంది. రెండోది, ఇదే దానిలో మీకు అప్పుడప్పుడు 4 మార్క్ దానికి రేడియల్ సెంటర్ అడుగుతూ ఉంటాడు. రేడియల్ సెంటర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? 3 సర్కిల్స్ ఇస్తాడు. ఫస్ట్ రెండింటికి రేడియల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయి, సెకండ్ సర్కిల్ థర్డ్ సర్కిల్ కి రేడియల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయి. రెండు కూడా స్టాండర్డ్ ఫామ్ లో వస్తాయి. వాటిల్ని YCXY మెథడ్ లో సాల్వ్ చేయి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నే కరస్పాండింగ్ రేడియల్ సెంటర్ అంటారు. క్లారిటీ వచ్చిందా? సో ప్రాసెస్ ని జాగ్రత్తగా చూసుకోండి అన్న. రెండోది, ప్రాబ్లమ్స్ ని బట్టి పట్టమాకండి, ఓకేనా? బట్టి పట్టామంటే మూడో ప్రాబ్లంకి వచ్చేటప్పటికల్లా ఫస్ట్ ప్రాబ్లం ని మర్చిపోతావు, నాలుగో ప్రాబ్లంకి వెళ్ళేటప్పటికల్లా సెకండ్ ప్రాబ్లం వెళ్ళిపోద్ది. అర్థమైందా? కాబట్టి కాన్సెప్చువల్లీ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో మీరు నేర్చుకునేటప్పుడు కూడా అదే కాన్సెప్ట్స్ నేర్చుకోండి. దెన్ ఓన్లీ రేపు దట్ ఈస్ రాసే సప్లిమెంటరీ లేదా బెటర్మెంట్ ఎగ్జామ్ లో మంచి మార్క్స్ ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. క్లియరా? నెక్స్ట్ చూడండి, ఇంటిగ్రల్స్. దట్ ఈస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ లో tan ఇన్వర్స్ x ఉంది డివైడెడ్ బై 1/1 + x² ని నేను ఈ విధంగా పక్కన రాసుకుంటున్నా. రాయొచ్చో లేదో చూడండి, ఓకేనా? ఎందుకు రాశానో మీకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది చూడండి. దీంట్లో tan ఇన్వర్స్ x యొక్క డిఫరెన్షియేషన్ ఎంత? 1/1 + x² కనబడిందా? కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ని మనం స్టాండర్డ్ మెథడ్ దట్ ఈస్ సబ్స్టిట్యూషన్ మెథడ్ లో యూజ్ చేస్తాం. సో లెట్ tan ఇన్వర్స్ x ని t అనుకో, దానివల్ల రెండో ఫంక్షన్ నీకు g ఆఫ్ x ఫామ్ లో రిమూవ్ అయిపోతుంది. కాబట్టి
దీన్ని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే tan ఇన్వర్స్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు రైట్ సైడ్ లో డిటి. సో ఒకసారి అబ్జర్వ్ చేయి, దాన్ని టీ అనుకోవడం వల్ల రెండో ఫంక్షన్ మొత్తం రిమూవ్ అయిపోయింది. సో నీకు ప్రాబ్లం ఎలా మారిపోయింది, ఈ పవర్ టీ రిమైనింగ్ మొత్తం డిటి. క్లారిటీ వచ్చిందా? సో ఒకే ప్రాబ్లంలో ఒకే ఇంటిగ్రేషన్లో రెండు ఫంక్షన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు ఒకదాన్ని సబ్స్టిట్యూట్ చేయడం వల్ల రెండోది కనుక రిమూవ్ అయినట్టయితే మనం యూజ్ చేసే మెథడ్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మోస్ట్ రిపీటెడ్ వన్. క్లియరా? దేర్ఫోర్ ఈ పవర్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ వచ్చేటప్పటికల్లా ఈ పవర్ ఎక్స్ ఇట్ సెల్ఫే కాబట్టి దేర్ఫోర్ ఈ పవర్ టీ ప్లస్ సి సొల్యూషన్ అయిపోయింది. కానీ ప్రాబ్లం నీకు ఇచ్చింది దేంట్లో, టీలో కాదుగా, ఎక్స్లో ఇచ్చాడు. మళ్ళీ ఎక్స్ వాల్యూని ఎక్స్కి ఇచ్చేయండి కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ ఎంత, టాన్ ఇన్వర్స్ ఎక్స్ కాబట్టి ఈ పవర్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి వేర్ సి ఇస్ ద కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మెన్షన్ చేస్తే దీనికి పడే 4 మార్క్స్కి 4 మార్క్స్ లేదా 2 మార్క్స్లో ఇస్తే 2 మార్క్స్కి 2 మార్క్స్ వచ్చేస్తాయి. ప్రాబ్లం క్లారిటీ వచ్చిందా? మోస్ట్ రిపీటెడ్ వన్ కాబట్టి ఇందులో టాన్ బదులు సైన్ ఇవ్వచ్చు, ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అని చెప్పి అప్పుడు కూడా సేమ్ మెథడ్ ఉంటుంది. సైన్ ఇన్వర్స్ ఎక్స్ని టీ అనుకుంటే రిమైనింగ్ ఫంక్షన్ మొత్తం డిటీలో రిమూవ్ చేసేయచ్చు. క్లారిటీ వచ్చిందా? ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, జాగ్రత్తగా చూసుకోండి అన్న. ఎవరెవరైతే సెకండ్ ఇయర్ దానిలో సబ్జెక్ట్ మిగిలి సప్లిమెంటరీ రాస్తున్నా లేదా మార్క్స్ పెంచుకోవడానికి బెటర్మెంట్ ఎగ్జామ్ రాస్తున్నా మీకు సప్లిమెంటరీ లేదా బెటర్మెంట్ ఎగ్జామ్స్కి సంబంధించిన గెస్ట్ పేపర్స్ అన్నీ కూడా మెయిన్గా 3 సెట్ ఆఫ్ గెస్ట్ పేపర్స్, వాటి యొక్క ఆన్సర్ కీస్, దాంతోపాటు ఎడిషనల్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ కలిపి ఈ క్లాసెస్తో పాటు మీకు కోర్స్ ద్వారా అందించడం జరుగుతుంది. అది వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ ఏ షార్ట్ టర్మ్ కోర్స్, లాస్ట్ రివిజన్, దట్ ఈస్ మీ ఫైనల్ రివిజన్ని కంప్లీట్ చేసుకోవడానికి. ఓకేనా? అండ్ సొల్యూషన్స్ కూడా వచ్చేటప్పటికి సొల్యూషన్ రాసే పద్ధతి ఎలాగా, వాటిని ఎలా మెన్షన్ చేస్తే మనకి ఫుల్ మార్క్స్ని గెయిన్ చేసుకోవచ్చు, ఈ విధంగా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కలిపి మీకు ఒక కోర్స్ ద్వారా ముందుకు తీసుకురావడం జరిగింది. కోర్స్ నామినల్ ఫీ వచ్చేటప్పటికల్లా 799 రూపీస్ ఫర్ మ్యాథ్స్ 2B. ఇది మీకు కాసిం సార్ క్లాసెస్ యాప్లో అవైలబుల్ ఉంటుంది. ఆ కోర్సుకి సంబంధించిన లింక్, యాప్కి సంబంధించిన లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరైతే స్టూడెంట్స్ సెకండ్ ఇయర్లో నాట్ ఓన్లీ 2B, 2A ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, బాటనీ అండ్ జువాలజీ ఆల్సో, ఓకేనా, ఎవరెవరైతే రాస్తున్నారో మీకు రేపు రాయబోయే ఎగ్జామ్ దానికి గెస్ట్ పేపర్స్ అవసరం ఉందో వాటిని ప్రిపేర్ అయ్యి రేపు పొద్దున అట్లీస్ట్ మినిమం మ్యాథ్స్లో కనుక తీసుకున్నట్టయితే 60+ మార్క్స్, వేరాజ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ కనుక తీసుకున్నట్టయితే 40+ మార్క్స్ని గెయిన్ చేసుకుంటున్నాం అనుకుంటున్నారో మీ ఫైనల్ రివిజన్కి సహాయపడే విధంగా ఈ గెస్ట్ పేపర్స్ని రెడీ చేసి మీకు ఇవ్వడం జరిగింది. కోర్సుని కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఇదే విధంగా అక్కడ కూడా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్లీ ఆ కోర్సులో ఎన్రోల్ చేసుకోండి, ఆ కోర్సుని డౌన్లోడ్ చేసుకోండి అండ్ దానిలో ఉన్న కంటెంట్ మొత్తాన్ని యూటిలైజ్ చేసుకుంటూ మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళండి. మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా, సెకండ్ ఇయర్ వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే ఇది ఫైనల్ అటెంప్ట్. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో పేపర్ కంప్లీట్ అయిపోవాలి. రెండోది బెటర్మెంట్కి రాస్తున్నట్టయితే మార్క్స్ ఇంప్రూవ్ అవ్వాలి. ఇవి రెండు కంపల్సరీ జరగాలి అంటే దానికి సహాయపడే విధంగా ఈ కోర్స్ స్ట్రక్చర్ని ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్లీ ఎన్రోల్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం దానికి వెళ్దాం. Now find the length of the chord intercepted by the circle with the line. సో సర్కిల్ ఈక్వేషన్ ఒకటి ఇచ్చేసాడు, దాన్ని ఒక కార్డ్ ఇంటర్సెప్ట్ చేస్తుంది. లెటెస్ట్ టేక్ A, B విల్ బి ద పాయింట్ అనుకోండి. నో ఇక్కడ నుంచి ఈ కార్డ్ యొక్క ఈక్వేషన్ ఇచ్చేసాడు, దీనికి ఇక్కడ సెంటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ పాయింట్ కనుక డ్రా చేసుకున్నట్టయితే దాన్ని రేడియస్ అంటారు. అండ్ ఇక్కడ నుంచి దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే D వస్తుంది. అప్పుడు లెంత్ ఆఫ్ ద ఏబిని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా 2 × స్క్వేర్ రూట్ ఆఫ్ R² - D² చేసుకుంటే వచ్చేస్తుంది. అంటే మీకు సర్కిల్ దగ్గర నుంచి రేడియస్ని కనుక్కోవాలి, అలాగే కార్డ్ దగ్గర నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ముందు ఆ రెండు చేద్దాం. ముందు ఇచ్చిన దానిలో సెంటర్ కనుక రాసుకున్నట్టయితే 1/2, -3/2, రేడియస్ వచ్చేటప్పటికల్లా స్క్వేర్ రూట్ ఆఫ్ రెండింటిని ప్లస్ చేసుకోవాలి కాబట్టి 9/4 + 22. సో జాగ్రత్తగా చూసుకోండి. సో ఇవి రెండింటిని యాడ్ చేస్తే 10, 10/2 అంటే 5/2 ప్లస్
అక్కడ 22 ఉంది. సో ఎల్సిఎం తీసుకుంటే ఇదో 44 ప్లస్ 1 49 డివైడెడ్ బై 2. ఓకేనా, దట్ ఈస్ 7/√2 మీకు కరస్పాండింగ్లీ దాని యొక్క రేడియస్ అవుతుంది. అలాగే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి కాబట్టి d ఈజ్ ఈక్వల్ టు సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో లైన్ యొక్క ఈక్వేషన్ వచ్చేటప్పటికల్లా x మైనస్ 5 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చేసాడు. సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3/2 మైనస్ 3 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ దీని నుంచి 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. Therefore perpendicular distance d is equal to ఫస్ట్ దానిలో 4/2 అంటే 2 వస్తుంది, 2 minus 1 అంటే 1. సో మాడ్యులస్ ఆఫ్ -1 డివైడెడ్ బై √2 అంటే మీకు ఇది 1/√2 వచ్చింది. Therefore length of the chord is equal to 2 into square root of r square minus d square. దానిలో సబ్స్టిట్యూట్ చేయండి 2 into square root of 7/√2 whole square minus 1/√2 whole square. That is equal to square root of ఇదో 49/2 మైనస్ అది వచ్చేటప్పటికల్లా 1/2. 49 నుంచి ఒకటి పోతే 48. 48లో 24 టైమ్స్. Therefore √24 ఏదో దానిలో 4 బయటకు వచ్చేస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ 2√6 యూనిట్స్ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? ఇలా మీరు ఈజీలీ ఫైండ్ అవుట్ లెంత్ ఆఫ్ ద కార్డ్ ని ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఫర్ ద 2B సబ్జెక్ట్ అనమాట. ఇలాగే మీకు సిరీస్ ఆఫ్ క్లాసెస్లో కంటిన్యూస్లీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తానని చెప్పాను. ఓకేనా, కోర్స్ ద్వారా వెళ్ళలేని వాళ్ళు యూట్యూబ్లో టచ్లో ఉండండి. కాకపోతే నేను కంప్లీట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి అని చెప్పి ఎన్ష్యూర్ చేయలేను. ఎందుకంటే మీకు కోర్సులో వచ్చేటప్పటికల్లా కంటెంట్ మొత్తం ముందే ఇచ్చేయాలి కాబట్టి అక్కడ మీకు అంతా అవైలబుల్ ఉంటుంది. వేరాజ్ యూట్యూబ్ క్లాసెస్ వచ్చేటప్పటికల్లా సైమల్టేనియస్లీ డే ఆర్డర్లో 1 by 1 క్లాసెస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. రెండోది 2B తర్వాత 2A తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏ సబ్జెక్ట్స్ రాస్తున్న వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఒక పర్టికులర్ సబ్జెక్ట్ రాస్తున్న వాళ్ళకి మళ్ళీ ఆ క్లాస్ రిపీట్ అవడానికి టైం పడుతుంది. ఓకేనా, సో యూట్యూబ్ ద్వారా టచ్లో ఉండండి, క్లాసెస్ అర్థం అవుతూ ఉంటాయి. కోర్స్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కోర్స్ ద్వారా మీకు గెస్ట్ పేపర్స్ని సాల్వ్ చేసుకోండి, అక్కడి నుంచి మీ ప్రిపరేషన్ ముందుకెళ్తుంది. ఓకేనా, సో ఇలా దీనికి సంబంధించి రెండోది సెకండ్ ఇయర్ వాళ్ళు పాస్ అయినా ఫెయిల్ అయినా మీకు ఎంసెట్ ఎగ్జామ్ని రాసే ఛాన్స్ ఉంది కాబట్టి అప్పటికల్లా రిజల్ట్ వచ్చేస్తుంది కాబట్టి ఎంసెట్ కూడా రాస్తూ ఉంటారు. ఎంసెట్కి కనుక మీరు అటెంప్ట్ చేస్తున్నట్టయితే మీరు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ దానికి రాస్తున్నా లేదా ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి రాస్తున్నా కూడా మీ ఎంసెట్కి సంబంధించిన 4 ప్రాబబుల్ గెస్ట్ పేపర్స్ దట్ ఈస్ 4 మాక్ టెస్ట్లు అది కూడా కోర్స్ స్ట్రక్చర్లో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దానిలో 4 గెస్ట్ పేపర్స్ వాటి కీస్తో కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ లాస్ట్లో 12వ తారీఖు నుంచి మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ ఫైనల్ రివిజన్ మాక్ టెస్ట్లు కంప్లీట్ చేసుకోవడానికి ఏ కాన్సెప్ట్ కవర్ అయింది లేదని చూసుకోవడానికి వీటన్నిటికీ సంబంధించి అవి ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక దానిలో కూడా ఎన్రోల్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుస్తాం.